ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనందరికీ తెలిసినట్టే అన్‌ప్రెసిడెంటెడ్ రెయిన్‌ఫాల్ అండి. 2-3 రకాలుగా విజయవాడ ఇబ్బంది పడింది గత 4-5 రోజుల్లో. ఒకటి, ఒకే రోజు మీరు శుక్రవారం శనివారం రోజు చూసుంటే 26 సెంటీమీటర్ల వర్షపాతం. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో మేము సిపిఓ దగ్గర డేటా కూడా చెక్ చేసాము. 200 సంవత్సరాల రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడు ఒకే 24 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడు విజయవాడలో కానీ కృష్ణా జిల్లాలో కానీ నమోదు కాలేదు. సో అంత పెద్ద ఉపద్రవంలాగా పడిన వర్షాన్ని నుంచి కోలుకునే ముందే ఒకవైపు బుడమేరుకి పైన రెగ్యులేటర్ నుంచి కృష్ణానదిలోకి వెళ్తూ ఉండగానే గండిపడి ఒక 40,000 క్యూసెక్కులు సడన్గా సిటీ మీదకి పడ్డాయి. దాని నుంచి కూడా తేరుకునే ముందే కృష్ణా నదిలోకి 11,90,000 క్యూసెక్లు, అది కూడా రికార్డెడ్ హిస్టరీలో ఎప్పుడూ లేని విధంగా. సో 3 రకాల ఉపద్రవాలు ఒకే రోజున విజయవాడ మీద పట్టడం వల్ల ఎవరూ ఊహించని విధంగా విజయవాడ ఫ్లడ్డింగ్ జరిగిపోయింది. వెరీ అన్ఫార్చునేట్. మాకుండే 64 కార్పొరేట్ వార్డ్స్లో 32 వార్డ్స్ పూర్తిగా జలమయం అయ్యే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసా ఆ ఏరియా బుడమేరు పరివాహక ప్రాంతాలు సింగనగర్ వైపు కావచ్చు, రూరల్లో కూడా మీకు మా విజయవాడ రూరల్ మండలం ఇబ్రాహీంపట్నం, కాస్త జీకొండూరు, అవి కూడా ఈ బుడమేరు వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళలో. అందులో ఎక్కువగా జక్కంపూడి, అంబాపురంతో పాటు ఆ పరివాహక ప్రాంతాలు 32 వార్డులు కూడా చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం జరిగింది. సండే ఆదివారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసిన తర్వాత హుటాహుటిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం. మేము అప్పటి వరకు ప్రిపేర్ అయింది 24 సెంటీమీటర్ల వర్షపాతానికే. ఈ కృష్ణానది నుంచి వచ్చే 11 లక్షల క్యూసెక్కులకు కానీ, బుడమేరుకి గండి పడుతుందని కానీ, ఎప్పుడు ఊహించని పరిస్థితుల్లో 40,000 క్యూసెక్కులు అక్కడ వస్తుందని కానీ ప్రిపేర్ అవ్వలేకపోయినాం. అది జిల్లా యంత్రాంగం రిసోర్సెస్కి కానీ మనుషులకు కానీ సరిపడనంత హ్యాండిల్ చేయలేనంత పరిస్థితి వచ్చింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవటము, ఆ రోజు నుంచి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసర్లను ఇక్కడ డిప్లాయ్ చేయటము, రిసోర్సెస్ కూడా అంటే ఫుడ్ ప్యాకెట్స్ నుంచి, మంచినీటి ప్యాకెట్స్ నుంచి మాకు కావాల్సిన ట్యాంకర్లు, మాకు కావాల్సిన లారీలు, ట్రాక్టర్లు, ఫ్రూట్స్, బిస్కెట్లు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మొబిలైజ్ చేసుకొని, కొన్ని అయితే మేము తిరుపతి, చెన్నై, హైదరాబాద్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాము. వీటన్నిటిని మొబిలైజ్ చేసుకొని ఇక్కడ పంపకం మొదలుపెట్టడం జరిగింది. దాంతోపాటు మేము ఈ రోజున ఒక 2 రోజులు చాలా కష్టమైంది. బికాజ్ అవి బోట్లలో కూడా వెళ్ళే పరిస్థితుల్లో లేవు. మొదటి రోజు మేము సండే మొదలుపెట్టినప్పుడు మా దగ్గర 3-4 బోట్లే ఉండేటివి. అంటే బికాజ్ ఎన్డీఆర్ఎఫ్ టీం ఒకటి వస్తే 4 బోట్లు వస్తాయి. 26 సెంటీమీటర్స్ కాబట్టి ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం అనుకున్నాం. కానీ ఆ బుడమేరు వచ్చిన దానివల్ల ఈ రోజున మా దగ్గర 29 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ 2 బోట్లతో మొదలుపెట్టి నిన్నటికి 300 బోట్ల వరకు ఆపరేట్ చేయగలగటం, బోట్స్ ద్వారా ఫుడ్ పంపకాలు చేయటం, ట్రాక్టర్లు, లారీల ద్వారా ఫుడ్ పంపకాలు చేయటం, కొన్ని సందర్భాల్లో ఎయిర్ డ్రాప్ కూడా చేసి డ్రోన్స్ ద్వారా కూడా ఫుడ్ పంపకాలు చేయటం జరిగింది. ఈ రోజు నాటికి ఫుడ్ కాస్త స్టెబిలైజ్ అయ్యి మాకు భోజనం అందలేదనే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మంచినీళ్ళు కూడా రాత్రికి స్టెబిలైజ్ అయింది. బ్రెడ్ లాంటివి అడగటం, మెడికల్ కిట్స్ అడగటం అనేది ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు ఉదయం నాటికి ఆల్మోస్ట్ 26 వార్డ్స్ చాలా వరకు రిసీడ్ అయిపోయినా ఇంకా ఆ జక్కంపూడి, అంబాపురం, సింగ్నగర్లో నందమూరి కాలనీ, పైపుల్ రోడ్డు, వాంబే కాలనీ, కండ్రిగా లాంటి ప్లేసెస్ ఇంకా ఇనండేట్ అయి ఉన్నాయి. సో లెవెల్స్ ఆఫ్ ఇనండేషన్ తగ్గిన దగ్గర అంతా శానిటేషన్ చేసుకుంటూ రావటం మొదలుపెట్టాము. కానీ ఇనండేషన్ ఇంకా కాస్త ఉంది. దానికోసము రిసోర్సెస్ని మనము మొబిలైజ్ చేసుకొని టీమ్స్ వేసుకొని సుమారుగా ఇప్పుడు చూస్తే మీరు శానిటేషన్ వర్కర్లే సుమారుగా 10,000 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్ సప్లై ఈరోజే రెస్టోరేషన్ అవుతోంది. ఆ 4-5 వార్డ్స్ తప్ప మిగిలిన వార్డ్స్లో ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కూడా రాత్రి జరిగింది. నీళ్లు నిలబడి ఉన్న దగ్గర తప్ప ఎలక్ట్రిసిటీ రెస్టోరేషన్ కూడా జరిగింది. పరిస్థితులు ఇలాగే ఉంటే, ఇప్పుడే మబ్బులు విడుతున్నాయి పరిస్థితులు, కానీ ఇలాగే ఉంటే ఆ బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో పైన ఇంకా వర్షపాతం ఎక్కువగా లేకపోతే నార్మల్సీ ఈరోజు రాత్రికి రావచ్చని అనుకుంటున్నాము. మీకు తెలుసు మేజర్ 3 గంటలు పడ్డాయి బుడమేరులో. అందులో 2 గంటలు రాత్రికి క్లోజ్ చేశారు, ఒకటి ఈరోజు జరుగుతోంది. అది కానీ పూర్తిగా క్లోజ్ చేసే పరిస్థితి వస్తే మాత్రము ఇంకా ఇప్పుడు ఏదైతే ఫ్లో ఉందో 4-5 వేల క్యూసెక్లు ఇంకా రోజు ఫ్లో అవుతోంది కదా ఆ గండి ద్వారా, అది తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
సో దాని మీదనే మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నారు. టుడే వీ స్టాండ్ మనకు కొంచెం తెరపు ఏమిటంటే అండి, కృష్ణానదిలో నీటి ప్రవాహం మీరు చూసారు, 11 లక్షల నుంచి 1,90,000కి తగ్గిపోయింది. సో హ్యాండిలబుల్ స్టేజ్కి అది నార్మల్సీకి వచ్చేసింది. వర్షపాతం మనకి రోజు డ్రిజిల్ ఉన్నా కానీ ఏ రోజున కూడా గత 3 రోజులుగా కూడా 2 mm 3 mm 4 mm కంటే ఎక్కువ లేదు. సో వర్షపాతం గొడవ లేదు, కృష్ణానది గొడవ లేదు. బుడమేరుదే ఆ గండి పూర్తి చేస్తే అది కూడా ఉండదు. ఈ రిలీఫ్ మెజర్స్ అవన్నీ మేము కానీ ఈ రోజుకి కంప్లీట్ చేయగలిగితే రేపటి నుంచి ఎన్యూమరేషన్ చేసుకొని ఫుల్లీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని, పార్షియలీ డ్యామేజ్డ్ హౌసెస్ ఎన్ని అని నిర్ణయం చేసుకొని వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్ రిలీఫ్ మనీ కూడా సీఎం గారు నిర్ణయించిన స్కేల్ ప్రకారము డిస్ట్రిబ్యూషన్ చేయటం జరుగుతుందండి. సో ఈ ప్రస్తుతానికి అన్నీ కూడా గత 5 రోజులుగా పగలు రాత్రి కూడా ఇక్కడే కంట్రోల్ రూమ్లో ఉండి, బికాజ్ బయట నుంచి స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినా జిల్లా యంత్రాంగం వారికి అందుబాటులో లేకపోతే వారికి ఏ చిన్న అవసరం ఉన్నా కానీ మా వైపే చూస్తారు. సో వారి అందుబాటులో ఉండటం, వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్, వాళ్ళకి కావాల్సిన ప్రాంతాల మీద అవగాహన తీసుకురావటం కావచ్చు. వాళ్ళు ఇప్పుడు మా వాళ్ళతోనే పని చేయించాలి. సో మా వాళ్ళు ఎవరు అని వాళ్ళకి తెలియాలన్నా కానీ నేను అందుబాటులో అందరికీ ఉండాల్సి వస్తుంది. కాబట్టి కంట్రోల్ రూమ్లోనే మాకు డ్యూటీ వేయడం జరిగింది. సీఎం గారు కూడా ఓవరాల్ టీమ్ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. సో స్పెషల్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరికీ కోఆర్డినేషన్ జిల్లా కలెక్టర్ వేయమన్నారు. కాబట్టి కంట్రోల్ రూమ్లో 24 hours ఉంటూ ఆల్ టీమ్స్తో, ఫుడ్ టీమ్స్ కావచ్చు, వాటర్ టీమ్స్ కావచ్చు, శానిటేషన్ టీమ్స్ కావచ్చు, డ్రోన్ టీమ్స్ కావచ్చు, ఇరిగేషన్ టీమ్స్ కావచ్చు, ట్రాక్టర్లు, ట్రాన్స్పోర్టేషన్, ఆల్ టీమ్స్కి కూడా ఇక్కడ మేము సహకారం అందించడం జరుగుతుందండి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ నార్మల్సీ ఈరోజు వచ్చేస్తే రేపటి నుంచి మేము ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని. అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్ 24 మందిని మనం కోల్పోయాము. పోస్ట్ మార్టమ్స్ చేసి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవటం జరిగింది. మనం సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం బికాజ్ ఎక్కువ డెవస్టేషన్ ఇక్కడ జరిగింది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో పార్షియలీ ఫ్లడ్డెడ్ ఉన్నాయి. ముందు మీరు చూసే ఫ్రైడే సాటర్డే ఎక్కువ రూరల్ ఏరియా మీద ఎఫెక్ట్ ఉన్నింది. సో అక్కడ క్రాప్ ఎన్యూమరేషను, క్రాప్ డ్యామేజెస్ ఎన్యూమరేషను, అక్కడ ఎన్యూమరేషన్ కూడా ఈ జీవో రాగానే సీఎం గారు ఎంత రిలీఫ్కి డిక్లేర్ చేస్తారో దాని అనుగుణంగా ఎన్యూమరేషన్ కూడా ఒక రోజులో కంప్లీట్ చేసి ప్రజలకి సహాయం చేస్తామండి. థ్యాంక్ యూ. ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ ఎంటైర్ ఇన్సిడెంట్ 24 మందిని మనం కోల్పోయాము. పోస్ట్ మార్టమ్స్ చేసి వాళ్ళందరి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకోవటం జరిగింది. మనం సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం బికాజ్ ఎక్కువ డెవస్టేషన్ ఇక్కడ జరిగింది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద రూరల్ ఏరియాస్ ఆల్సో పార్షియలీ ఫ్లడ్డెడ్ ఉన్నాయి. ముందు మీరు చూసే ఫ్రైడే సాటర్డే ఎక్కువ రూరల్ ఏరియా మీద ఎఫెక్ట్ ఉన్నింది. సో అక్కడ క్రాప్ ఎన్యూమరేషను, క్రాప్ డ్యామేజెస్ ఎన్యూమరేషను, అక్కడ ఎన్యూమరేషన్ కూడా ఈ జీవో రాగానే సీఎం గారు ఎంత రిలీఫ్కి డిక్లేర్ చేస్తారో దాని అనుగుణంగా ఎన్యూమరేషన్ కూడా ఒక రోజులో కంప్లీట్ చేసి ప్రజలకి సహాయం చేస్తామండి. థ్యాంక్ యూ.